2025-26 ఆర్థిక సంవత్సరానికి గాను ఇంధన శాఖకు 13,600 కోట్ల రూపాయల కేటాయింపును ప్రతిపాదిస్తున్నాను. గత పాలకుల నిర్లక్ష్యం రవాణా రహదారులు మరియు భవనాలు. గత పాలకుల నిర్లక్ష్యం మరియు నిర్వహణ లోపం వలన రాష్ట్రం రహదారులను అధ్వాన్నంగా తయారవడంతో పాటు ఉన్న మౌలిక సదుపాయాల పురోగతికి కూడా కొన్ని సంవత్సరాల వెనుకకు మరలింది. రహదారుల పునరుద్ధరణకు చేపట్టిన మిషన్ గుంతల లేని రహదారుల ఆంధ్ర పాట్ హోల్ ఫ్రీ ఆంధ్ర గణనీయమైన పురోగతిని సాధించింది. మరమ్మతులను చేపట్టిన 20,059 కిలోమీటర్లలో 17,605 కిలోమీటర్ల మేర రహదారుల పనులు కేవలం 3 నెలల వ్యవధిలోనే పూర్తి చేయడం జరిగింది. అదనంగా జిల్లా ప్రధాన కేంద్రాల నుండి మండల ప్రధాన కేంద్రాల వరకు మరియు వాటికి ఆనుకుని ఉన్న మండల ప్రధాన కేంద్రాల మధ్య 2 వరుసల రహదారుల అనుసంధానం పనులు చేపడుతున్నాము. వీటిలో భాగంగా ఆంధ్రప్రదేశ్ మండల అనుసంధాన మరియు గ్రామ అనుసంధాన మెరుగుదల ప్రాజెక్టు మరియు ఆంధ్రప్రదేశ్ రహదారులు మరియు వంతెల పునర్నిర్మాణ ప్రాజెక్టుల కింద 2,522 కిలోమీటర్ల రహదారుల విస్తరణకు పనులు మరియు 464 వంతెల పునర్నిర్మాణ పనులు జరుగుతున్నాయి. 2025-26 ఆర్థిక సంవత్సరానికి రవాణా రహదారులు మరియు భవనాల శాఖకు 8,785 కోట్ల రూపాయలు కేటాయింపును ప్రతిపాదిస్తున్నాను. పర్యాటకం, క్రీడలు మరియు సంస్కృతి. ఆంధ్రప్రదేశ్ పర్యాటక విధానం 2024-26 ద్వారా మా ప్రభుత్వం పర్యాటక రంగానికి పారిశ్రామిక హోదాను కల్పించడం జరిగింది. అత్యంత పర్యావరణ ప్రమాణాలతో కూడిన ప్రతిష్టాత్మక బ్లూ ఫాగ్ సర్టిఫికేషన్ను రుషికొండ బీచ్ నిలుపుకుంది. దీనికి తోడు అఖండ గోదావరి మరియు గండికోట వంటి ఐకానిక్ పర్యాటక ప్రాజెక్టు పర్యాటకానికి అగ్రశ్రేణి గమ్యస్థానానికి రాష్ట్రం యొక్క ఖ్యాతిని ఇనుమడింపజేయనున్నాయి. ఆంధ్రప్రదేశ్ క్రీడా విధానం 2024-29 ద్వారా మెరుగైన క్రీడా సంస్కృతిని పెంపొందించడానికి మరియు క్రీడా నైపుణ్యాన్ని ప్రోత్సహించడానికి మా ప్రభుత్వం కట్టుబడి ఉంది. క్షేత్రస్థాయి క్రీడాకారులను ప్రోత్సహించి వారి క్రీడా శిక్షణకు మెరుగుపరచడం ద్వారా మన రాష్ట్రానికి క్రీడా ప్రతిభను ప్రముఖ కేంద్రంగా నిలబెట్టడమే ఈ క్రీడా విధానం యొక్క ముఖ్య ఉద్దేశం. 2025-26 ఆర్థిక సంవత్సరానికి యువజన, పర్యాటక మరియు సాంస్కృతిక శాఖకు 469 కోట్ల రూపాయలు కేటాయింపును ప్రతిపాదిస్తున్నాను. గృహ మంత్రిత్వ శాఖ. గత ప్రభుత్వం అనుసరించే విధానాలు పోలీసు బలగాల స్థైర్యాన్ని దెబ్బతీశాయి, వారి సామర్థ్యాన్ని కృంగదీశాయి. దీని ఫలితంగా రాష్ట్రంలో అరాచకం రాజ్యం చేసింది. మాదక ద్రవ్యాలు అడ్డు అదుపు లేకుండా తాండవించాయి. పోలీసు బలగాలు ఆత్మస్థైర్యాన్ని పెంపొందించడం కోసం 920 కోట్ల రూపాయల మేర పేరుకుపోయిన వివిధ బకాయిల నుంచి 250 కోట్ల రూపాయలు ఇటీవలే చెల్లించాం. గత ప్రభుత్వం 2 ఏళ్లుగా నిలిపివేసిన గ్రూప్ పర్సనల్ యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ పాలసీని మా ప్రభుత్వం పునరుద్ధరించడం జరిగింది. పోలీస్ దళం ఆధునీకరణ పథకం MOPS కింద 61.20 కోట్ల రూపాయలు విడుదల చేశాం. శాంతి భద్రతను బలోపేతం చేయడానికి మరియు ఉపాధిని కల్పించడానికి 6,100 మంది పోలీస్ కానిస్టేబుల్ నియామక ప్రక్రియ జరుగుతోంది. గంజాయి మరియు ఇతర మాదక ద్రవ్యాల సాగు మరియు వీటి అక్రమ రవాణాను నిరోధించడానికి ఎలైట్ యాంటీ నార్కోటిక్స్ గ్రూప్ ఆఫ్ లా ఎన్ఫోర్స్మెంట్ ఈగల్ను మా ప్రభుత్వం ఏర్పాటు చేయడం జరిగింది. సైబర్ నేరాలు ముప్పు పెరుగుతుండటంతో ప్రతి జిల్లాలో ఒక సైబర్ పోలీస్ స్టేషన్ ఏర్పాటుకు ప్రణాళిక రూపొందించడం జరుగుతోంది. పోలీస్ శాఖకు మరింత చురుగ్గా తీర్చిదిద్దేందుకు వాహనాల కొనుగోలుకు మా ప్రభుత్వం కృషి చేస్తోంది. 2025-26 ఆర్థిక సంవత్సరానికి గృహ మంత్రిత్వ శాఖకు 8,570 కోట్ల రూపాయలు కేటాయింపును ప్రతిపాదిస్తున్నాను. రెవెన్యూ శాఖ. గత ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ భూ హక్కు చట్టాన్ని సరైన జాగ్రత్తలు తీసుకోకుండా హడావిడిగా తీర్చుకొచ్చింది. ప్రజల నుండి వచ్చిన తీవ్రమైన ఒత్తిడి మేరకు ఈ చట్టాన్ని రద్దు చేసి భూ యాజమాన్యంపై ప్రజలకు ఉన్న భయాన్ని మా ప్రభుత్వం తొలగించింది. గ్రామ స్థాయిలో భూ సమస్యలను పరిష్కరించడానికి మా ప్రభుత్వం 17,403 గ్రామాలలో రెవెన్యూ సదస్సులు నిర్వహించి ఇప్పటివరకు 90,315 అర్జీలను పరిష్కరించడం జరిగింది. సుమోటో కుల ధృవీకరణ పత్రం ద్వారా రాష్ట్రంలోని అన్ని కుటుంబాలకు కుల ధృవీకరణ పత్రాలను ఆన్లైన్లో అందుబాటులో ఉంచడం జరిగింది. ఫ్రీ హోల్డ్ భూములు పునఃపరిశీలన చేపట్టి పూర్తి చేశాం. ఈ సర్వే పూర్తయిన 6,688 గ్రామాలలో గ్రామ సభలు జరిపి
ఫిర్యాదుల పరిష్కారానికి కృషికి తాజా ప్రాదేశిక డేటాను నిర్వహించడం జరుగుతోంది. కార్మిక శాఖ దారిద్ర్య రేఖకు దిగువన ఉన్న కుటుంబాల భద్రత కోసం కుటుంబ యాజమాన్యానికి చంద్రన్న బీమా పథకం అమలుకు సంబంధించిన విధి విధానాలను నిర్ణయించేందుకు వర్కింగ్ కమిటీని ఏర్పాటు చేశాం. గుంటూరు, శ్రీ సిటీ, కర్నూలు, పెనుగొండ, అచ్యుతాపురం, శ్రీకాకుళం మరియు నెల్లూరులో ఈఎస్ఐ ఆసుపత్రి నిర్మాణానికి భూములను గుర్తించడం జరిగింది. తిరుపతిలోని ఈఎస్ఐ ఆసుపత్రిని 50 నుండి 100 పడకలు పెంచడానికి ఆమోదించడం జరిగింది. ఇతర విధానాలు గౌరవ ముఖ్యమంత్రి గారు మార్గదర్శకాలతో ఈ కింద ముఖ్య విధానాలను మా ప్రభుత్వం తీసుకువస్తోంది. వైబిలిటీ గ్యాప్ ఫండింగ్ VGF ఆర్థిక శాఖకు సంబంధించి కొన్ని కీలక అంశాలను ప్రస్తావించాలి అధ్యక్ష. బడ్జెట్ అనగానే రూపాయి రాక పోక, కేటాయింపులు, అప్పులు, ఆదాయం, ఖర్చులు, లోటు, మిగులు, రెవెన్యూ వ్యయం, మూలధనం వ్యయం ఇవి సామాన్యునికి అర్థం కాని వడికట్టు పదాలు. ప్రజల కోసం పెట్టే బడ్జెట్ను ప్రజల ఆర్థిక అర్థం అయ్యేలా చెప్పాల్సిన బాధ్యత మనపై ఉంది అధ్యక్ష. గతంలో ఎన్నడూ లేని విధంగా మూలధన వ్యయం గురించి ఎక్కువగా చర్చ జరుగుతుంది అధ్యక్ష. మూలధన వ్యయం అంటే ఏంటనేది సామాన్యునికి భాషలో చెప్పాలంటే ఒక రైతు భూమిని కొనడం మూలధనం వ్యయం, ఆ భూమిని సాగు చేసుకోవడం, అవసరమైన బావి త్రవ్వడం, బోరు వేయడం మూలధనం వ్యయం. ఇలా ఆ రైతు పెట్టిన ఆ మూలధనం వ్యయం వలన అతని పొలంలో పంటలు పండుతాయి, ఆదాయం వస్తుంది. అలాగే ప్రభుత్వానికి మూలధన వ్యయంగా ఉంటుంది. సాగునీటి ప్రాజెక్టులు, మౌలిక సదుపాయాలు వంటి వాటిపై ఖర్చు చేస్తే తిరిగి అవి ఆదాయాన్ని కల్పిస్తాయి. అదే నిజమైన మూలధనం వ్యయం లక్ష్యం. ఒక ఉదాహరణ అధ్యక్ష, 1600 కోట్ల రూపాయల ఖర్చుతో పెట్టి కట్టిన పట్టిసీమ ప్రాజెక్ట్ ఈ రాష్ట్ర రైతాంగానికి 5 ఏళ్లుగా 44,000 కోట్ల రూపాయలు సంపాదించే అవకాశాన్ని కల్పించి, ఇది నిజమైన మూలధన వ్యయం, ప్రజలకు ఉపయోగపడే మూలధన వ్యయం. అందుకే మా ప్రభుత్వం దాన్ని ఎక్కువగా ప్రాధాన్యతనిస్తోంది. 100 కోట్ల సముద్ర తీరాన ప్యాలెస్లు కట్టుకోవడం, సర్వేరాలపై బొమ్మలకే 650 కోట్ల రూపాయలు తగలేయడం ప్రజలకు ఉపయోగపడే మూలధన వ్యయం కాదు. ఇలాంటివి క్యాపిటల్ ఎక్స్పెండిచర్లా కనిపించే పర్సనల్ ఎక్స్పెండిచర్. ఇది గత ప్రభుత్వం నిర్వాకం. హంద్రీ నీవా లాంటి ప్రాజెక్టులపై మా ప్రభుత్వం డబ్బులు ఖర్చు పెట్టడం మూలధనం వ్యయం. ఇది నాటి పాలకులు ఖర్చు పెట్టిన విధానానికి, నేటి పాలకులు ఖర్చు పెడుతున్న విధానానికి ఉన్న వ్యత్యాసం. అదే రూపాయిని ఎవరు ఎలా ఖర్చు పెడుతున్నారనేది ఇదే ఒక ఉదాహరణ. తక్కువ ఆదాయం వనరులు, ప్రస్తుత పరిస్థితుల్లో పెద్ద క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ప్రాజెక్టులు చేపట్టడానికి వచ్చే ఇబ్బందులు అధిగమించడానికి ప్రణాళికలు రూపొందించాం. పబ్లిక్ ప్రైవేట్ భాగస్వామ్యం PPPతో కొత్త అభివృద్ధి పనులు చేపట్టేందుకు ప్రోత్సాహంగా ప్రాజెక్టుల వ్యయంలో 20% మరియు వైబిలిటీ గ్యాప్ ఫండ్ కోసం ఒక వినూత్న పథకాన్ని ప్రకటిస్తున్నాం. దీనికోసం 2,000 కోట్ల రూపాయలు కార్పస్ ఫండ్ను ప్రతిపాదిస్తున్నాను. రియల్ టైం గవర్నెన్స్ గత ప్రభుత్వం హయాంలో పారదర్శకత మరియు పాలనా సౌలభ్యం కొరవడ్డాయి. గూగుల్, TCS, మోటా తదితర సంస్థలతో మా ప్రభుత్వం అవగాహన ఒప్పందాలను కుదుర్చుకుంది. ఆరోగ్య సంరక్షణతో పాటు వివిధ రంగాల్లో కృత్రిమ మేధస్సును ఉపయోగాన్ని వేగవంతం చేయడానికి గూగుల్ సంస్థతో కుదుర్చుకున్న అవగాహన ఒప్పందం రాష్ట్రంలో స్టార్టప్ వ్యవస్థను మద్దతునిస్తోంది. మోటాతో కుదుర్చుకున్న అవగాహన ఒప్పందం ద్వారా 159 సేవలతో వాట్సాప్ గ్రూప్ను ప్రారంభించడం జరిగింది. వాట్సాప్ గవర్నెన్స్తో వీలైనన్ని ఎక్కువ పౌర సేవలను అనుసంధానం చేసేందుకు మా ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. తెలుగు భాషాభివృద్ధి ఆంధ్ర భోజులుగా ప్రస్తావించబడిన శ్రీకృష్ణదేవరాయల వారి అమూల్యమైన పలుకులను గుర్తు చేసుకుందాం. తెలుగు దేలయన్న దేశంబు తెలుగేను, తెలుగు వల్లంబుండు తెలుగుకొండ, ఎల్ల నృపుల గొలవ ఎరుగవే బాసుడ, దేశ భాషలందు తెలుగు లెస్స. గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారు మార్గదర్శకంతో వచ్చే ఆర్థిక సంవత్సరంలో వినూత్న ఆలోచనలతో మా ప్రభుత్వం ముందడుగు వేస్తోంది. దశాబ్దాల నాటి గొప్ప సాహితీ సంప్రదాయాలను కలిగిన ప్రాచీన తెలుగు భాష ఒకటి. భారతీయ సంస్కృతి, సాహిత్యం మరియు కళలకు తమ రచనల ద్వారా పలువురు తెలుగు కవులు, రచయితలు మరియు పండితులు చేసిన సేవ ఎనలేనిది. మన రాష్ట్ర సంస్కృతికి వారసత్వాన్ని కాపాడడంలో మరియు ప్రచారం చేయడంలో తెలుగు భాషకున్న ప్రాముఖ్యతను మా ప్రభుత్వం గుర్తించింది. తెలుగు భాష అభివృద్ధి మరియు ప్రచారం కోసం 10 కోట్ల రూపాయలు కేటాయింపును ప్రతిపాదిస్తున్నాను. నవోదయం 2.0
అక్రమ మద్యం ఉత్పత్తిని నిర్మూలించడం కోసం 2016 సంవత్సరం అమలుపరచబడిన నవోదయం కార్యక్రమాన్ని విజయవంతమైంది. నేడు మన రాష్ట్రాన్ని అక్రమ మద్యం, మాదక ద్రవ్యాలు మరియు గంజాయి రహిత రాష్ట్రంగా మార్చాలనే ధ్యేయంతో మా ప్రభుత్వం నవోదయం 2.0 కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఆల్కహాల్ డీ అడిక్షన్ కోసం పనిచేస్తున్న సుప్రసిద్ధ సంస్థలతో కలిసి మా ప్రభుత్వం వ్యసనాల బారిపడిన నుండి ప్రజలను, ముఖ్యంగా యువతను రక్షించడానికి అవగాహన కార్యక్రమాలను విస్తృతంగా చేపట్టనుంది. ఈ కార్యక్రమానికి 10 కోట్ల రూపాయలు కేటాయింపునకు ప్రతిపాదిస్తున్నాను. రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ను మా ప్రభుత్వం అమరావతిలో ఏర్పాటు చేయనుంది. దీని ద్వారా నూతన ఆవిష్కరణలను ప్రోత్సహించడం, పారిశ్రామిక వ్యవస్థలను ఏర్పాటు చేయడం మరియు స్టార్టప్లకు మార్గదర్శకంగా వహించడం జరుగుతుంది. ఈ హబ్ మరో 5 జోనల్ కేంద్రాలుగా అనుసంధానించబడుతోంది. ప్రతి కేంద్రానికి ఒక ప్రముఖ వ్యాపార సమూహం మద్దతు లభించడం వలన అభివృద్ధి చెందుతున్న రంగాల్లో సాంకేతికత మరియు నైపుణ్యాభివృద్ధి సులభతరం కానున్నాయి. కాలుష్య రహిత ఆంధ్రప్రదేశ్. దేశ రాజధాని ఢిల్లీలోని పరిస్థితిని చూస్తే కాలుష్య ప్రమాదం స్పష్టంగా కనిపిస్తోంది. మన రాష్ట్రం కాలుష్యం బారిన పడకుండా మా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. హరిత శక్తిని ప్రోత్సహించి మరియు రాష్ట్రంలో పచ్చదనాన్ని 50% పెంచడానికి మా ప్రభుత్వం కృషి చేస్తోంది. ఈ చర్యలతో మన రాష్ట్ర నెట్ జీరో ఎకానమీగా మార్చి చెందడానికి మా ప్రభుత్వం కృషి చేస్తోంది. ఆంధ్రప్రదేశ్ అకౌంటెంట్ జనరల్ వారి ఖరారు చేసిన ఆర్థిక లెక్కల ప్రకారం 2023-24 ఆర్థిక సంవత్సరానికి గాను రెవెన్యూ లోటు 38,682 కోట్ల రూపాయలు మరియు ద్రవ్య లోటు 62,719 కోట్ల రూపాయలుగా చెప్పడం జరుగుతోంది. రాష్ట్ర స్థూల దేశీయ ఉత్పత్తి జిఎస్డిపిలో రెవెన్యూ లోటు మరియు ద్రవ్య లోటు వరుసగా 2.72% గాను 4.41% గాను ఉన్నాయి. 2024-25 సవరించిన అంచనాల ప్రకారం 2024-25 ఆర్థిక సంవత్సరానికి రెవెన్యూ వ్యయం 2,24,342 కోట్ల రూపాయలు కాగా మూలధనం వ్యయం 24,072 కోట్ల రూపాయలు. 2024-25 ఆర్థిక సంవత్సరానికి రెవెన్యూ లోటు దాదాపు 48,311 కోట్ల రూపాయలు కాగా ఇదే కాలానికి ద్రవ్య లోటు దాదాపు 73,362 కోట్ల రూపాయలు. ఇవి రాష్ట్ర స్థూల దేశీయ ఉత్పత్తి జిఎస్డిపిలో వరుసగా 3.01% గాను మరియు 4.57% గాను ఉన్నాయి. 2025-26 బడ్జెట్ అంచనాలు. 2025-26 ఆర్థిక సంవత్సరానికి నేను 3,22,359 కోట్ల రూపాయల వ్యయాన్ని ప్రతిపాదిస్తున్నాను. ఇందులో రెవెన్యూ వ్యయం కింద అంచనా 2,51,162 కోట్ల రూపాయలు మరియు మూలధనం వ్యయం అంచనా 40,635 కోట్ల రూపాయలు. ఇదే కాలానికి రెవెన్యూ లోటు 33,108 కోట్ల రూపాయలు మరియు ద్రవ్య లోటు 79,926 కోట్ల రూపాయలుగా ప్రతిపాదిస్తాను. రాష్ట్ర స్థూల దేశీయ ఉత్పత్తి జిఎస్డిలో రెవెన్యూ లోటు 1.82% గాను మరియు ద్రవ్య లోటు 4.38% గాను ఉండవచ్చు. ముగింపు. గౌరవనీయ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో మన రాష్ట్రం ఆరోగ్యవంతమైన, సుసంపన్నమైన మరియు సంతోషకరమైన సమాజ నిర్మాణ దిశగా ఒక నూతన శకానికి నాంది పలుకుతోంది. మా లక్ష్యం స్వర్ణాంధ్ర 2047 ఎంతో ఆశావహం. ఇది కష్టతరమైనప్పటికీ సాధ్యమే. గత ఏడాది నుండి మన రాష్ట్రంలో జరుగుతున్న ప్రగతిశీల పరివర్తన మనందరం ఆశావహంతో, ఆత్మవిశ్వాసంతో గర్వంగా ముందుకు సాగడానికి కావాల్సిన ప్రోత్సాహం ఇస్తోంది. 1944లో సుభాష్ చంద్రబోస్ గారు భారత జాతి